చెప్పినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు అని నాకు కొన్ని డిఎమ్స్ వచ్చాయి. సో మళ్ళీ ఒక వీడియో చేద్దాము అనుకున్నా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము అనేసి. సింపుల్ అండి, మన లైఫ్ లో కష్టాలు సుఖాలు చెప్పుకోవడానికి మనకి ఎవరైనా ఉంటే బాగుండు అని చాలా మందికి అనిపిస్తుంది. అలా చెప్పుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. సో అట్లా చెప్పుకోవడానికి అందరూ ఉండకపోవచ్చు కదా. సో అలా ఎవరికైనా ఎవరు లేరు అని లోన్లీగా ఫీల్ అవ్వకుండా నేను మీకోసం ఉన్నాను అని చిన్న భరోసా నా వైపు నుంచి. మీరు చేయాల్సిందల్లా మీ కష్టాలు సుఖాలు అలా చెప్పుకోవడమే. నేను వింటాను, కావాలంటే మన ఫాలోవర్స్ కూడా వినిపిస్తాను, అండ్ వాళ్ళు కూడా మీకు తోడుగా ఉంటారు అప్పుడు. సో మీకు ఎవరు లేరు అనే ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ టైం పాస్ మాత్రం చేయొద్దు నాకు పిచ్చి పిచ్చిగా మెసేజ్లు చేసి. అండ్ ఇది ఒక మంచి కోసం మాత్రమే, నా స్వార్థం కోసం అసలే కాదు. నాకు ముందు నుంచి కూడా పీపుల్ తో కనెక్ట్ అవ్వడం అనేది ఇష్టం. సో ఇట్లా కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి అందరి బాధ నేను వినాలి అని అనుకుంటున్నా. అందుకే తప్పితే ఈ అకౌంట్ ఉద్దేశం ఇంకా ఏదీ కాదు. అండ్ ఏంజల్ మీమోజీ అని ఎందుకు పెట్టుకుంది అంటే చెప్తా, ముందు అది కూడా చెప్తా. దీని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది, ఈ పేరే పెట్టుకోవడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అండ్ మనం అనుకునేది కొంచెమైనా రీచ్ అవుతున్నాం అని నాకు అనిపించినప్పుడు ఆ స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటా. అంటిల్ దెన్ బై బాయ్.